ప్రభు నామునకు ఘనత కలుగును గాక. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకుంటున్నాము. యోజాదాకు కుమారుడైన యేషూవయు, యాజకులైన అతని సంబంధులందరూ, శయల్తీయులైన కుమారుడైన యెరుబ్బయలును అతని సంబంధులను లేచి దేవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారంగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠము కట్టిరి. ఇక్కడ దేవుని బలిపీఠం వారు తిరిగి కట్టి దహన బలులు అర్పించుటకు సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇశ్రాయేలీలు 70 సంవత్సరములు బబులోను దాసత్వంలో ఉండవలెనని ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రకారంగా వారు దేవునికి వ్యతిరేకంగా జీవించినందున వారిని బబులోను దాసత్వమునకు అప్పగించారు. వారు 70 సంవత్సరములు బబులోను దేశంలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి పారసీక దేశపు రాజైన కోరేషు పరిపాలనలోనికి వచ్చిన మొదటి సంవత్సరమే ఇశ్రాయేలీలకు దేవుని మందిరం కట్టించాలని ఆయనకి ప్రేరేపణ కలిగించినందున ఆయన ఎజ్రా గ్రంథం మొదటి వాక్యం నుంచి మనం చూస్తే దేవుని మందిరం కట్టించుటకు తన ప్రజలు ఎవరెవరై ఉన్నారో వారందరూ తిరిగి తమ దేశమునకు వెళ్ళవచ్చని వారిని పంపించి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చి యూదా దేశంలోనికి వచ్చిన తర్వాత వారు జనులు ఏక మనస్సు గలవారై వారు వచ్చినటువంటి మరి ఆ యొక్క మొదటి ఏడో నెల రెండో దినమున వారు దేవుని మందిరం కట్టుటకు పునాది వేయటానికి సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారంగా వారు దేవునికి బలిపీఠం కట్టి బలులు అర్పించి దేవుని ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకైతే దేవుడు ఈ దినము మరి మన దేహమే దేవునికి దేవాలయంగా ఏర్పాటు చేసి ఉన్నాడు. మన దేహమే ఆయనకి బలిపీఠము. పడి ఉన్న మనల్ని లేవనెత్తి తిరిగి క్రీస్తులో నిలబడి ప్రభుకు సాక్షులుగా జీవించడానికి మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, పిలుచుకున్నాడు. మరి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేల్ జనాంగం దేవుని వాక్యంలో నుంచి తొలగిపోయిన తర్వాత దేవుడు మరలా వారిని స్థిరపరచుటగా ఏలియా ప్రవక్తను పంపించాడు. మరి బలి అర్పణ విషయంలో ఆయన పడి ఉన్న బలిపీఠమును తిరిగి కట్టించి సాయంకాల నైవేద్య బలి అర్పించే వేళలో ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి బలి పశువును దహించి వేసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రజలందరూ యెహోవాయే దేవుడని ఒప్పుకున్నారు. మరి ఈ దినము మనకైతే మనం నశించిపోకుండా లేదా నిత్య నరకాగ్నిలో కాలిపోకుండా మన అపరాధముల చేత పాపముల చేత మనం సచ్చిన వారమై ఉండకుండా తిరిగి బ్రతుకుటకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. తన ప్రాణాన్ని బలియాగంగా సమర్పించి మనందరి కొరకు రక్తం చెందించి మన పాపపు జీవితంలో నుంచి విడుదల పొంది ఆయన కొరకు జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణ పొందిన మనము స్తుతి ఆరాధనలో దేవుని గణపరచాలని దేవుడు మనకు హెచ్చరికిస్తున్నాడు. కీర్తనలు 22:3లో మనం చూస్తే ఇశ్రాయేలీలు చేయు స్తుతుల మీద నువ్వు ఆసీనుడు అయి ఉన్నావు అని చూస్తున్నాం. కీర్తనలు 50:28లో కూడా స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్టు వాడి మార్గం సిద్ధపరచుకొనవలెను అని మనం చూస్తున్నాం. కాబట్టి కీర్తనల 141:2లో కూడా మనం చూస్తే నా ప్రార్థన ధూపములేను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ సన్నిధికి చేరవలసి ఉన్నదని చెప్పబడి ఉన్నది. కాబట్టి రక్షణ పొందిన మనము స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, ఆయన్ని మహిమపరిచినప్పుడు మనం దేహం అనే దేవాలయంలో ఆయన బలిపీఠం నిత్యం స్థిరంగా నిలిచి ఉండి ఆయన్ని మనలో చేర్చుకొని ఆయన కొరకు ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఎవరైనాను ఇంకా పాపం చేత పడి ఉన్నట్లయితే, దేవుని కొరకు సాక్షులుగా నిలబడలేని స్థితిలో ఉన్నట్లయితే మనం ప్రభువుని అంగీకరించి మన హృదయంలో చేర్చుకొని మన పడిన ఆ బలిపీఠాన్ని తిరిగి కట్టుకొని స్తుతి ఆరాధనతో ఆయన మనలో నిలుపుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అటు ధన్యత మనకును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇశ్రాయేలీలు 70 సంవత్సరములు బబులోను చెరలో ఉన్నప్పటికీ పారసీకపు దేశపు రాజైన కోరెషు బడియందు వారిని తిరిగి తమ దేశంలోనికి తీసుకొచ్చి దేవునికి బలిపీఠం కట్టి బలులు అర్పించినట్లుగా మేము చూస్తున్నాం. ఆ తర్వాత వారు మందిరానికి పునాది వేసి మందిరం కూడా కట్టుకున్నారు. మేము కూడా ప్రభువా నాయన ఈ దేహం అనే దేవాలయంలో మిమ్మల్ని చేర్చుకొని మీ వసింప చేసుకొని మా స్తుతి ఆరాధనతో మిమ్మల్ని సంతోషపరిచి మీలో జీవించడానికి, మీరు మాలో ఉండటానికి మీరు కృప చూపించమని, కనికరం చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.